పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు డల్లాస్ సిటీలో, టెక్సాస్ స్టేట్లో మనం ఉన్నాం. మన ముందున్నటువంటి మాస్టర్, గ్రేటెస్ట్ అనుభవాలను కలిగి ఉన్నటువంటి ప్రవీణ్ సార్ పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుసుకున్నప్పుడు, పిరమిడ్స్ అంటే దాని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆయన అమెరికా నుంచి ఇండియా వచ్చి అక్కడున్న పిరమిడ్లను చూసి, అమెరికాలో కడతాల్లో మనం హయ్యెస్ట్ సైజ్ పిరమిడ్ మనం అనుకుంటాం, సేమ్ అలాంటి పిరమిడ్నే ఒమేగా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఇలాంటి పిరమిడ్ని అమెరికాలో తీసుకురాబోతున్నారు ఈ మాస్టర్. ఎంతోమంది ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ఉంటారు, కోట్ల విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దాన్ని రీసెర్చ్ చేసి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి, దాని ఫలాలను పొందడం వేరు. తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, దాని ఫ్రూట్స్ని పొందడం సహస్రారానికి సంబంధించింది. అలాంటి మాస్టర్ యొక్క అనుభవాలను మనం వినబోతున్నాం ఈరోజు. తన జర్నీ చాలా ఎంతో వైవిధ్యభరితమైనటువంటి జర్నీ. ఆయన అనుభవాలను చెప్పినప్పుడే ఈ ఇంటర్వ్యూ నేను ఇండియా వెళ్ళే లోపల తీసుకోవాలి అన్నది నా యొక్క ఇంటెన్షన్. సో అది ఈ విధంగా నెరవేరుతుంది. సార్ యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఒమేగా పిరమిడ్కి చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్గా తన బాధ్యతలను నిర్వహిస్తూ, మరి ఈ ఒమేగా పిరమిడ్కి ల్యాండ్ అక్వైర్ చేయడంలో చిల్లి గవ్వ లేకుండా ఈరోజు ఒమేగా పిరమిడ్కి ల్యాండ్ తీసుకురావడంలో సార్ యొక్క పాత్ర ఎంతో ఉంది. పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో మరి ఈరోజు అక్కడ ఒక గొప్ప కమ్యూనిటీ రావడంతో పాటు అతిపెద్ద మెగా పిరమిడ్ని డల్లాస్లోకి తీసుకురావడానికి సార్ యొక్క చేసిన కృషి మాటల్లో చెప్పలేం. ఈరోజు విశేషంగా ఆయన అనుభవాలను మనం తెలుసుకుందాం. సార్, ముందుగా మీ గురించి, మీ కుటుంబం గురించి, మదర్, ఫాదర్, మీ నేటివ్ ప్లేస్, మీరు ఈ యొక్క యుఎస్కి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, బ్రీఫ్గా మీ జర్నీ. తప్పకుండా సార్, చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చి మా వర్క్ని రికగ్నైజ్ చేసి మీరు పిఎంసి ఛానల్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయాలని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. ఇది మాకు చాలా ఉపయోగకరమైంది. అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. నేను వరంగల్కి హనంకొండ పట్టణానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో మల్కాపూర్ విలేజ్లో అక్కడే పుట్టాను. నా 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను, మల్కాపూర్ విలేజ్లో. ఆ విలేజ్ అనేది అది ఒక ఊరంతా ఒక కుటుంబం లాంటిది విలేజ్. ఇప్పుడు నాస్టాల్జియా ఆల్వేస్ ఐ గెట్ దట్. సో ఈ భక్తి అన్న, ఈ ధ్యానము, ఇవి అన్నీ విన్నాము, కానీ ఎప్పుడు భక్తి ఆల్వేస్ దేర్. చిన్నప్పటి నుంచి దేవుడు అన్న, భక్తి అన్న, పుస్తకాలు అన్న చాలా అభిమానంగా చూస్తుండే వాళ్ళం. మెడిటేషన్ విన్నా కానీ ఎప్పుడు చేయలేదు. తర్వాత వరంగల్కి రావడము, వరంగల్లో చదువుకోవడము జరిగింది. ఆర్ఈసీ వరంగల్లో చదువుకోవడము, అక్కడే పెరగడము. ఎప్పుడు చదువు గురించి కూడా బయటికి వెళ్ళలేదు. నాన్న వచ్చి వాళ్ళ లక్ష్మారెడ్డి, అమ్మ లక్ష్మి, వాళ్ళు అక్కడే వరంగల్ మున్సిపాలిటీలో నాన్న ఉద్యోగం చేసేవారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ సోషల్ సర్వీస్ అయినా కూడా ఆర్గనైజేషన్లో తిరగడం అన్నా చాలా ఇష్టం. సో ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా అదే ఉద్దేశంతో లా చేశాను, నేర్చుకోవాలి, సోషల్ సర్వీస్ చేయాలి అని. అలాగే చిన్నప్పుడే ద సేమ్ టైం కన్స్ట్రక్షన్స్ అన్నా ఇట్లాంటివి, ఒక స్ట్రక్చరు, భూమి మీద ఒక స్ట్రక్చరు, దాన్ని కట్టామనుకోండి, మనకు ప్రతిసారి దాన్ని చూసినప్పుడల్లా ఒక రకమైన ఒక ఫీలింగ్, ఇది చూసాం, దీంట్లో మన కృషి కూడా ఉంది దీంట్లో కట్టడంలో అనేది. ఆర్ఈసీలో కట్టినప్పుడు నేను ఒక డిస్పెన్సరీ బిల్డింగ్ కట్టాను. చదువుతున్నప్పుడే ఒక డిస్పెన్సరీ బిల్డింగ్ కట్టించాను కాంట్రాక్ట్ చేస్తూ. అది ఇప్పటికీ చూసినప్పుడల్లా ఒక ప్రోత్సాహం, జాయినెస్ వస్తుంది. అదే అలా ఎక్కువగా రామకృష్ణ మఠకి వెళుతుండేవాడిని, వివేకానంద స్వామి గురించి చదువుతుండేవాడిని. ఈ సర్వీస్ అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా ఉండేది. అది నా ప్రస్థానం. అక్కడి నుంచి నేను అమెరికాకి 98లో వచ్చాను. వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇక్కడ కూడా ఆర్గనైజేషన్లు
చాలా ఆర్గనైజేషన్లు ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్లో టాంటెక్స్ అని లోకల్ కల్చరల్ ఆర్గనైజేషన్లో ఎక్కువ సాహిత్య అకాడమీ, సాహిత్య వేదిక వాటిలో పార్టిసిపేట్ చేశాను. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. ఇక్కడ నా భార్య పేరు రాధిక బిల్ల, తను వరంగల్ నుంచి. నాకు 2 అమ్మాయిలు, శ్రావ్య రెడ్డి. ఇద్దరు. పెద్ద అమ్మాయి వచ్చి ఇప్పుడు మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్లో ఉంది. తను చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. దోస్ ఆర్ మై బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ. మీకు మెడిటేషన్ అసలు ఎలా పరిచయం అయింది? ఎవరు మీకు మెడిటేషన్ గురించి చెప్పారు మీకు? అండ్ మెడిటేషన్లో మీ కొన్ని అనుభవాలు. మెడిటేషన్ అనేది ఏంటో తెలియక ముందే వీ యూస్ టు డిస్కస్ ఎ లాట్ చిన్నప్పుడు. సాహిత్యము చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్తో, నాకు ఎక్కువగా ఫ్రెండ్స్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా, అక్కడ ఒక 2-3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు క్లోజ్గా. వీ అటాచ్డ్ బికాస్ ఆఫ్ ద సేమ్ కాజ్, బుక్స్ గురించి డిస్కషన్ చేసుకోవడము. ఎక్కువగా లైబ్రరీస్కి వెళ్తుండేవాడిని. రామకృష్ణ మఠ్కి వెళ్తుండేవాడిని. చాలా నా ఫేవరెట్ ప్లేస్ రామకృష్ణ మఠ్. ఇక్కడికి వచ్చిన తర్వాత షికాగోలో ఉన్నప్పుడు రామకృష్ణ మఠ్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ సండే వెళ్తుండేవాడిని. అయితే ప్యూర్ మెడిటేషన్ అనేది, మెడిటేషన్ చేయాలి, యోగా చేస్తుండేవాడిని. సూర్య నమస్కారాలు, యోగా, టెంపుల్కి వెళ్ళి ధ్యానం చేయడము, ఇది చేస్తుండేవాడిని. నార్మల్గా ధ్యానం. ఒక మెడిటేషనే ఒక సబ్జెక్ట్ లాగా, మెడిటేషన్నే ప్రత్యేకంగా యాక్చువల్గా నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. అది కూడా పిరమిడ్ మెడిటేషన్ తోటే స్టార్ట్ అయింది. నేను ఒక మెంటోర్ కోసం, ఒక గురువు కోసం గురువు కోసం సెర్చ్ చేస్తున్నాను. వెళ్ళాను. చాలా డిఫరెంట్ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా వాటిలోకి వెళ్ళాను. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఎవరి వేలో వాళ్ళు చేస్తారు. మనకు నచ్చకపోవచ్చు, అది మన డెస్టినీ కాకపోవచ్చు. కానీ ఆ ప్రయత్నం మాత్రం అందరిది ఒకటే. ఎప్పుడైతే నేను డాలస్లో రియల్ ఎస్టేట్ చేస్తాను, చాలా ప్రాజెక్ట్స్ చేశాను రియల్ ఎస్టేట్. దాంట్లో ఆ సందర్భంగానే శ్రీని నాకు దూరం రిలేటివ్ అవుతారు. శ్రీని వాళ్ళ మా వైఫ్ రిలేటివ్స్ అవుతారు. అట్లా శ్రీనితో ప్రాజెక్ట్ చేశాము ఇంతకు. ఇప్పుడు మెడిటేషన్ కోసం ల్యాండ్ చూస్తున్న ప్రయత్నంలో వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. డాలస్లో ఎక్కడ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది, మంచి ల్యాండ్, ఎలా దాన్ని అక్వైర్ చేయాలి, ఎక్స్పీరియన్స్ను యూజ్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ల్యాండ్ అంటే మెడిటేషన్కి పిరమిడ్ కట్టాలి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే పిరమిడ్లో ఏముంది, పిరమిడ్ మెడిటేషన్, పిరమిడ్స్ గురించి విన్నాను. పిరమిడ్స్ వాటి ప్రత్యేకత తెలుసు. ప్రిజర్వేటివ్ లాగా, అంటే ఇట్స్ ఎనర్జీస్, స్పెసిఫిక్ ఎనర్జీస్ అనేది ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి. అది మనకి అన్వేషణలో ఎప్పుడు దొరకలేదు. పిరమిడ్ ఏముంది మరి, పిరమిడ్ కట్టాలంటున్నారు ఏముంది, ఒక రియాల్టర్గా వాళ్ళకి ల్యాండ్ చూపెట్టి వదిలిపెట్టేయచ్చు, నా కమిషన్ అవి ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే నేను అదే చూస్తున్నాను. ఇక్కడ మేము టెంపుల్స్లో, ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో ఇనీషియల్గా వాలంటీర్ చేసేవాడిని. అక్కడ తెలుగు పాఠాలు చెప్పడము, వాలంటీర్ చేయడం చేసేవాడిని అక్కడ చేస్తున్నప్పుడు మా లోకల్గా. సో ఆ ఎక్స్పీరియన్స్ దాంతో సరే ఏంటి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఎక్కువగా అడగడం జరిగింది వాళ్ళని, ఏం చేస్తున్నారు అని. అట్లా ల్యాండ్స్ చూడడము, సరిగ్గా ఒక 1.5 ఏళ్ల క్రితం అనుకుంటాను వాళ్ళు రావడము, ల్యాండ్స్ చూడడము. నార్మల్గా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ల్యాండ్ చూపెట్టడము, ప్రాజెక్ట్ చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడము, ప్రాజెక్ట్ నుంచి బయటికి రావడం, అంతే. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించింది, వై డోంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఆ టీము వచ్చిన వాళ్ళు శర్మ గారు, శ్రీనివాస్ గారు, రామ్ గారు, పునీత్ గారు, వాళ్ళ కమిట్మెంట్, టీం చూస్తే ఆ కమిట్మెంట్ టూ మచ్, టూ హై. కాకపోతే బ్యాక్గ్రౌండ్ నిజంగా అవుతుందా, వీళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ లైక్ 20, 30, 40 acres. దెర్ ఈజ్ నో మనీ యెట్. ఎలా అవుతుంది, ఎందుకు పిరమిడ్ ఎందుకు కట్టాలి? అక్కడితో అలా ఒక 2-3 ప్లేసెస్ చూసాము. చూసిన తర్వాత నేను ఇండియా పోవాల్సి వచ్చింది.
పిరమిడ్ అంటున్నారు ఇండియా పోతే ఎక్కువగా వరంగల్ మా ప్లేసెస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఏదో వర్క్ ఉంటుంది, ఏదో మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్స్ అట్లాంటివి ఉంటాయి. కానీ స్పెసిఫిక్గా టైం చేసుకొని కడతాలు వెళ్ళాను, పిరమిడ్ గురించి తెలుసుకోవాలి అని. ఆ థాట్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోవాల్సి వచ్చింది? అట్లాంటివి చాలా ప్రాజెక్ట్ చేసాం ఇంతకుముందు, హోటల్స్ ఇవి చూసాం. ఎప్పుడు అంత ప్రయత్నం చేయాలనిపించలేదు. అనుకోకుండా కడతాలు వెళ్ళాను. చాలా బాగా అక్కడ కడతాలకి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోవడము టీము అక్కడ వాళ్ళు ఎట్లా నన్ను అంటే ఇన్వైట్ చేస్తున్నట్టుగా అనిపించింది ప్రాజెక్ట్ లోపలికి. శ్రీరామ్ గోపాల్ గారితో మాట్లాడాను, వన్ ఆఫ్ ద ట్రస్టీస్ దేర్. ఈ స్పెండ్ లైక్ 3-4 hours విత్ అస్. అప్పటికి ఇంకా మాకు ల్యాండ్ కంప్లీట్ కాలేదు, కమిట్మెంట్ ఏం లేదు, బట్ ఒక ఇంటెన్షన్ వాజ్ దేర్. సో అప్పటి నుంచి మెడిటేషన్ చేయడము స్టార్ట్ చేశాను. I saw the results, the difference, right? The awareness, inner changes I started experiencing that. Then at the time I started full like a meditation ఒక సబ్జెక్ట్ లాగా ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను. గ్రేట్ సార్. అండ్ మీరు కడతాల్ పిరమిడ్ చూసారు కదా, ఎలా అనిపించింది? అమేజింగ్ అండి. కడతాల్ పిరమిడ్ పోతూ ఉంటే పోయేంత వరకు ఇంత లోపలికి కట్టారు, ఏముంటుందిలే అక్కడ అంత దూరం అంటే. శంషాబాద్ అక్కడి వరకు వెళ్ళాం, చాలాసార్లు వెళ్ళాం. శంషాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, అక్కడి వరకు వెళ్ళాం రియల్ ఎస్టేట్ పర్పస్లో కానీ దాంట్లో. పోతున్నంతసేపు ఇంత దూరంలో ఉంది, కడతాల్ గురించి మా టీం చాలా ఎక్కువగా చెప్పింది. ఏముంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్, ఎనర్జీస్ అక్కడ అసలు అక్కడ ప్రతి ఒక్కరి ముఖాల్లో ఫేస్లో జాయ్నెస్, రైట్, ఏదో ఫుల్ఫిల్మెంట్, రైట్. మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఆ తర్వాత పిరమిడ్లోకి ఎంటర్ అయ్యి కింగ్స్ ఛాంబర్లో ఒక 1 hour మెడిటేషన్ చేశాను. అన్నదాన కార్యక్రమం, అన్నదానం ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అంటే ఒక పర్పస్, అసలు ఏం చేస్తాము, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది కనపడింది అక్కడ. బట్ ఆ స్ట్రక్చర్ చూసిన తర్వాత ఇది కట్టడానికి ఇదేమి సింపుల్ స్ట్రక్చర్ కాదు. కట్టడానికి నేను సివిల్ ఇంజనీర్ని బై ఎడ్యుకేషన్, నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను. అండ్ నాట్ జస్ట్ స్టడీస్, ఐ ఇన్వాల్వ్డ్ ఎ లాట్ ఆన్ ద ఫీల్డ్. సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, ఈవెన్ బ్రిడ్జెస్, రోడ్స్, బిల్డింగ్స్, ఇవన్నీ చాలా చేసాం. ఆ స్ట్రక్చర్ చూసిన తర్వాత దే మైట్ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ ఛాలెంజెస్, చాలా ఛాలెంజెస్ వచ్చి ఉంటాయి వాళ్ళకి. సో శ్రీరామ్ గోపాల్ గారితో మాట్లాడడం జరిగింది అక్కడ. ట్రస్టీ గారు తను చెప్పారు వాళ్ళు ఏమేమి. లక్కీగా ప్రొఫెసర్ ఆదిమూర్తి గారు, వన్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఇంజనీర్, హీ వాజ్ మై టీచర్ వెన్ ఐ వాజ్ ఇన్ ద కాలేజ్, రైట్, స్ట్రక్చరల్ ఇంజనీర్. సో ఆదిమూర్తి గారి స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఒహాయో యూనివర్సిటీ పేరు చెప్పారు, ఒహాయో యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఇంజనీర్గా చేస్తున్నారో, స్ట్రక్చరల్ ప్రొఫెసర్గా, తను కూడా ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ. ఎర్లీ స్టేజ్ అంటే అప్పటి వరకు అట్లాంటి పిరమిడ్ లేదు. అండ్ ఆ స్ట్రక్చర్ దాంట్లో అయిన ఛాలెంజెస్, మెటీరియల్ యూజ్ చేయడంలో కానీ, ఆ తర్వాత వచ్చిన లీక్ కావడము, లేకపోతే వాటిని రెక్టిఫై చేయడము, ఇదంతా చాలా ఛాలెంజెస్. ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఎట్ ద ఎండ్ ఆ స్ట్రక్చర్ని చూస్తే ఇదే పర్పస్, రైట్, ఆన్ ఎర్త్ వీ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. అలా అనిపించింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. గ్రేట్ సార్. అండ్ మీరు పిరమిడ్ వ్యాలీకి కూడా వెళ్ళారు కదా. సో ఫస్ట్ పిరమిడ్ మనకు పిఎస్ఎస్ఎంలో అంటే మెగా పిరమిడ్. సో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ గురించి మీ మాటల్లో. అయితే ఇండియాకి నేను ప్రతి సంవత్సరం వెళ్తాను. ఇప్పుడు ల్యాండ్ మా టీం ఎప్పుడైతే వచ్చి ల్యాండ్ చూద్దాము అది అన్నారో, మేము ఒక 2-3 ప్లేసెస్ చూడడము, మాకు నచ్చడము, ఒకటి వర్కౌట్ కాలేదు, కొన్ని తిరిగాము. ఈ లోపల నేను కడతాలు పోయి రావడం జరిగింది. తర్వాత ఎంఎంఎస్ అయింది. విత్ దట్ ఎంఎంఎస్ ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఫుల్లీ ఇంటూ పిఎస్ఎస్ఎం. ఆ మెడిటేషన్ అనే దానికి కంప్లీట్గా ఒక పర్పస్ అనేది కనపడింది అక్కడ ఎంఎంఎస్ తోటి. అప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయాము, అంటే అప్పటికి డిసైడ్ అయ్యాము ఇంకా ల్యాండ్ కావాలి అనేది ఒక గోల్ లాగా, ఒక 3 monthsలో కంప్లీట్ చేయాలి.
ఇవి చూస్తూ ఉంటే ఈ లోపల ల్యాండ్ ఫైనలైజ్ అయిపోయింది. ల్యాండ్ చూసాము. ఈ ల్యాండ్ జరగడం అంతా అది ఏదో ఒక డెస్టినీ లాగా దే దే గేవ్ వితౌట్ ఇది ఒక ప్రాసెస్ ప్రాపర్గా లేకుండా ల్యాండ్ అక్వైర్ విత్ ఇన్ షార్ట్ టైంలో వీ కుడ్ ఏబుల్ టు అక్వైర్ ద ల్యాండ్. ఏవో ఫోర్సెస్ పుష్ చేసినలాగా ల్యాండ్ అక్వైర్ చేసాం. దెన్ ఐ వెంట్ టు పిరమిడ్ వ్యాలీ. అది పిరమిడ్ వ్యాలీ ఆల్సో సేమ్ స్టోరీ. ఐ వెంట్ దేర్ లైక్ ఇన్ ద మిడ్ నైట్, ఆల్మోస్ట్ 1:30 AM 2 AM. ఇట్స్ లిటిల్ ఫార్ ఫ్రమ్ బెంగళూరు. బట్ ఒకసారి దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ సైట్ అదంతా చూసిన తర్వాత ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ డాలస్. ఇది ఇట్లాంటి అక్కడ ఉన్న ల్యాండ్స్కేపింగ్లోకి ఫెసిలిటీసు, అమ్యూనిటీస్ అవన్నీ చూసిన తర్వాత ఆ పిరమిడ్ బయట కూర్చొని చూస్తే నేచర్ లైక్ ఏ వ్యాలీస్, హై లైక్ ఏ హిల్స్, రైట్? ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్. వెరీ నైస్ రిట్రీట్ సెంటర్ పిరమిడ్ వ్యాలీ. నువ్వు ఎన్ని సమస్యలతో అక్కడికి వెళ్ళినా కూడా యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్, రైట్? దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్. అదే అట్లాంటి ప్లేస్. అండ్ వీ వాంట్ టు క్రియేట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, సిమిలర్ కైండ్ ఆఫ్ జియోగ్రఫీ హియర్ ఇన్ ఒమేగా పిరమిడ్ సెంటర్. అది చూసిన తర్వాత, ఈ ల్యాండ్ చూసిన తర్వాత ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. సో ఇప్పుడు ఒమేగా పిరమిడ్ ఎలా రాబోతోంది? యాజ్ ఎ ట్రస్ట్కి వైస్ ప్రెసిడెంట్గా మీరు అండ్ మీ ఫ్యూచర్ విజన్, సో ఎంటైర్ పిఎస్ఎస్ఎంకి మీరు ఇప్పుడు చెప్పబోతున్నారు. తప్పకుండా అండి. అందరి సహాయ సహకారాలు ఇక్కడ, ఒక్కరిది అనేది ఏమీ లేదు. ఇప్పుడు ట్రస్టీ అనేది కావాలి డ్రైవ్ చేయడానికి. ప్రతి ఒక వెహికల్ ఉంటే స్టీరింగ్ కావాలి, ఒక డ్రైవర్ కావాలి, అంతే. కానీ ఎంటైర్ టీం వెనకాల కూర్చొని పోతేనే అది దట్ ఈస్ అ పర్పస్ సర్వైవ్, రైట్? సో ఇన్ ద సేమ్ వే, రైట్, వీ హ్యావ్ ఎ ప్లాన్. ఇది మేము ఇన్వెంట్ చేయట్లేదు. సో ఆల్ వీఆర్ జస్ట్ కాపీయింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లొకేషన్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ లొకేషన్స్. అయితే ఒమేగా పిరమిడ్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడు పిరమిడ్ ఇండియాలో అయినా ఇట్స్ ఎక్స్పెక్టెడ్ ప్లేస్. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పి పిరమిడ్ ధ్యానము, మెడిటేషన్ అంటే ఈజీగా అర్థం చేసుకుంటారు. పాసిబుల్ డొనేషన్స్ అయినా, ఫండింగ్ అయినా ఈజీగా అవుతుంది, వాలంటరీ వర్క్ అయినా ఈజీగా అవుతుంది. మనం కట్టే ప్లేస్ డిఫరెంట్ ప్లేస్. వెస్ట్రన్ ప్రపంచంలో ఫస్ట్ టైము అట్లాంటి మెగా పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పం రావడము, ఆ సంకల్పానికి ఆల్రెడీ ఒక ప్రారంభోత్సవం చేయడం, ఇది చాలా దాంట్లో నేను పార్ట్ ఆఫ్ ఇట్ కావడము చాలా గర్వకారణంగా ఉంది. సో మనం ల్యాండ్ అక్వైర్ చేసాము. ల్యాండ్ అనేది ఇంకా నాకు కావాల్సిన దానికంటే తక్కువే అక్వైర్ చేయొచ్చు. ఇంకా వీ వాంట్ టు హ్యావ్ మోర్ ల్యాండ్ దేర్. అది ఒకటి. పిరమిడ్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఆల్రెడీ పిరమిడ్ వచ్చింది. చాలామంది పిరమిడ్ మాస్టర్స్ ఓన్లీ మన ఇండియా, అది కాకుండా ఇక లోకల్ పిరమిడ్ మాస్టర్స్ కూడా వాళ్ళు సపోర్టివ్ చేయడం జరిగింది, చేస్తున్నారు. ఇంకా లోకల్ కమ్యూనిటీస్లోకి ఎక్కువగా వెళ్ళి ఆ పిరమిడ్ యొక్క ఇంపార్టెన్సు, మెడిటేషన్ ఇంపార్టెన్సు లోకల్ కమ్యూనిటీ, లోకల్ పీపుల్లోకి తీసుకెళ్ళడము మా ఆశయం. యాక్చువల్లీ దాంట్లో వాళ్ళకి ఇది నాట్ రిలీజియస్. we are upfront, we are explaining local community. It's a meditation center for humanity and human beings, right? And at the same time the vegetarianism. ఇంతకుముందు నేను నాన్ వెజ్గా ఉండేవాడిని. ఆల్మోస్ట్ ఒక రీసెంట్గానే వెజిటేరియన్గా కన్వర్ట్ కావడం జరిగింది దీంతో. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. పిరమిడ్ అనేది ఒక 3 years ప్లాన్ పెట్టుకున్నాము మెగా పిరమిడ్కి. దాంట్లో ఒక చిన్న పిరమిడ్ ఆల్ఫా టు ఒమేగా అనేది పత్రిజీ గారి ఒక విజన్. ఒక చిన్న ఆల్ఫా పిరమిడ్ కట్టాలనేది ముందు. దానికి ఒక ట్రస్టీ ఉండగానే సరిపోదు,
మిగతా కమిటీస్, చాలామంది వాలంటీర్స్ అవసరం. వాలంటీర్స్ ఒక డాలస్ నుంచే కాదు, వాలంటీర్స్ ఇండియాలో అవసరము, వాలంటీర్స్ కాలిఫోర్నియాలో అవసరము, వాలంటీర్స్ ఫ్లోరిడాలో అవసరం, ఎంటైర్ యూఎస్ అవసరం. గ్లోబల్గా అందరి సహకారం కావాలి దీనికి. మేము సైట్ ప్లాన్ మీద వర్క్ చేస్తున్నాం ప్రస్తుతం. అండ్ సిటీ అప్రూవల్స్ అవి, ఇది కౌంటీ లొకేషన్లో ఉంది. అప్రూవల్స్ పెద్దగా ప్రాబ్లం కాదు మాకు. సో by 27 we want to we will complete this one. గ్రేట్ సార్. అండ్ మెయిన్గా అంటే ఒక ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కొంతమందిని ఎంచుకుంటుంది. మనం అనుకుంటాం ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని. సో నెవర్. మీకు అసలు తెలిసిందే వెరీ రీసెంట్గా. అండ్ యువర్ ద పొజిషన్, సెకండ్ పొజిషన్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్. వాట్స్ యువర్ ఫీలింగ్? బ్లాంక్ అండి. సో position is nothing for me. It's not. Of course, it's more responsibility. I always feel like it is a kind of a responsibility only, right? And నేను అనేది కూడా నథింగ్ అండి. మీరు అన్నారు ఒకటి, ప్రాజెక్ట్ మనుషుల్ని ఎంచుకుంటుంది. మనిషి అనేవాడు ఒక ఎనర్జీ అంతే. ఈచ్ పర్సన్ ఈజ్ అ డిఫరెంట్ ఎనర్జీ. మేబీ ఆ ప్రాజెక్ట్ కోరుకొని ఉంటుంది నా ఎనర్జీ కావాలని, రైట్? ఆ బాధ్యత ఎక్కువగా ఉంది. నా ఎనర్జీస్ ఇంకా పెంచుకోవాలి నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. దానికోసం నేను మెడిటేషన్ ఎక్కువగా చేయాలి. అది అదే విధంగా అంటే నేనైతే నన్ను నేను డూప్లికేట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే వస్తున్నారో, ఇప్పుడు నేనైతే ఏదైతే ఎనర్జీతో చేయాలో వాళ్ళనే డూప్లికేట్ చేయాలి. నేను వాళ్ళలో ఆ ఎనర్జీస్ బిల్డ్ చేయాలి. అండ్ దే హ్యావ్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ ఇట్. ప్రాజెక్ట్లో ఉన్న మాస్టర్స్ గురించి మీ మాటల్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ క్వాలిటీ ఉంటుంది ఎక్కడో ఉన్నా కానీ, బట్ ఇక్కడున్న వ్యక్తుల యొక్క యూనిక్నెస్ ఏంటి? తప్పకుండా అండి, అది ఆ ప్రశ్న కోసం చూస్తూ ఉన్నా. ఎట్లా అంటే, ఫస్ట్ టీమ్ వచ్చి మేము పిరమిడ్ కట్టాలి. శర్మ గారు శ్రీని తీసుకొచ్చాడు. శర్మ గారు పిరమిడ్ కట్టాలి అని. అది అంటే ముందు చిన్నగా స్టార్ట్ చేసి చిన్న పిరమిడ్ అనుకున్నాం. 108 by 108 నెంబర్ సిగ్నిఫికెన్స్ తోటి. 108 కూడా అనుకోలే, ఇంకా చిన్నదేమో అనుకున్నాను. చిన్నదే 45 by 45 చిన్న పిరమిడ్ కట్టడానికి కట్టేయచ్చులే. తర్వాత 108 by 108 అన్నారు. అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యే ముందు జనరల్గా ఏదైనా ప్రాజెక్టు ఒకరు తీసుకొచ్చి 100 million ప్రాజెక్ట్ ఉంది, మనం కంప్లీట్ చేయాలి అన్నారంట. మేము అంటే రీసెంట్గా ఒక చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం, కమర్షియల్ ప్రాజెక్ట్. అది 20 million అని. 20 million రైజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ టాస్క్. అది ఇన్వెస్టర్స్ తోటి వాళ్ళకి రిటర్న్స్ ఇస్తూ కూడా 20 million చేయాలంటేనే చాలా పెద్ద టాస్క్ అది. ఆఫ్ కోర్స్ అది చేసాము, బికాజ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్స్. బట్ ఈ టైప్ ఆఫ్ పిరమిడ్ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఒక 50 by 50 అది మేబీ వితిన్ 1 million అది అయిపోతే సరిపోతుంది, చేయొచ్చు అనుకో. 60 acres ల్యాండ్ కావాలి, 50 acres. నేను చెప్పాను మీకు, వీళ్ళు రియాలిటీ ఎంత ఉంది. అఫ్కోర్స్ స్మాల్ డౌట్ తర్వాత ఫస్ట్ ఇంట్రొడక్షన్, తర్వాత కమిట్మెంట్ చూసిన తర్వాత దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దెమ్. శర్మ గారితో మాట్లాడుతూ ఉంటే, సార్ ఇది ఒక 1 million అవుతుందండి ల్యాండ్, కానీ ఎంత ఉందండి మీ దగ్గర? 0. ఆ కాన్ఫిడెన్స్, ఆ కమిట్మెంట్ చూస్తే నేను నో క్వశ్చన్. తర్వాత అదే వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు జస్ట్ ఇంతకుముందు ఒక కాల్ వచ్చింది నాకు ఒక నా బ్యాంక్లో 200 ఉన్నాయి, నాకు ఒక $3 million ల్యాండ్ కావాలి అన్నారు. ఎట్లా వస్తుంది 200,000తో నీకు 3 million అంటే లోన్ రాదా అంటారు. లోన్కి అంటే ఒక 40% డౌన్ పేమెంట్ చేయాలి. బట్ ఇక్కడ ఐ డిడ్, ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు దట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్. దెర్ ఇస్ జీరో మనీ అండ్ వాళ్ళు 60 acres కావాలి, 1 million. ఫస్ట్ స్టార్టెడ్ విత్ 600,000, 1 million. I never asked them how much. జనరల్గా ఐ ఆస్క్ ఎనీ ఇన్వెస్టర్ ఎవరైనా వస్తే ఎంత ఉంది డౌన్ పేమెంట్, బ్యాంక్లో ఎంత ఉంది అడుగుతూ ఉంటాం. బట్ ఐ నెవర్ ఆస్క్ దెమ్ ఎంత ఉంది ఏంటి. ఈవెన్ ఐ డిడ్ నాట్ నో హౌ బిగ్ ఈస్ దేర్ గ్రూప్.
లైక్ భక్తులు వాళ్ళు మెడిటేటర్స్ ఎందరు ఉన్నారు, ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తారు ఏంటి, జనరల్గా అది అడగాలి క్వశ్చన్. అది అడగకుండానే నేను ల్యాండ్ చూడడం మొదలెట్టా. ఐఎమ్ బిజీ, అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ఈజ్ బిజీ దేర్, బట్ ఇక్కడ రియల్గా వీళ్ళు కొంటారా, ఇది అవుతుందా కాదా అనే డౌట్ ఎప్పుడు రాలేదు నాకు. అది అలా అయిపోయింది. మీరు అన్నట్టుగా ప్రాజెక్ట్ చూజెస్ పీపుల్, సమ్వన్ pushes you towards that. If you are eligible for that, someone pushes you towards that. తర్వాత కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసినాక కూడా అది ల్యాండ్ కొంచెం పెద్ద ల్యాండ్ చూసాం, వేరే గ్రూప్తో వర్క్ చేస్తూ. అది కొంచెం మనం అనుకున్న దానికంటే 1 million దగ్గర కాస్త 6 million. మిగతా గ్రూపు ఇన్వెస్ట్ చేస్తుందా లేదా కూడా మనకి ఫుల్ కమిట్మెంట్ లేదు. ఈవెన్ ఒక 2 weeks బిఫోర్ క్లోజింగ్ ఆల్సో జనరల్గా ఒక డ్యూ డిలిజెన్స్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లోపల మనకు మనీ రాకపోతే బ్యాక్అవుట్ అవుతుంది. ఇక్కడ ఆ భయం కూడా, ఫియర్ కూడా పెద్దగా కనపడలేదు, ఆటోమేటిక్గా అయిపోయింది. అంటే అన్నట్టుగా సూపర్ న్యాచురల్గా గురువు గారిది ఆశీర్వాదాలు, ఆల్ మెడిటేటర్స్ ఎనర్జీస్, they are helped, and in the same way we are expecting this one. Adi Sharma garu, Srini is very organized, right? Srini while the strength Srini Sushma వాళ్ళు మెడిటేటర్స్ గ్రూప్, దర్ ఇస్ మీకు గ్రూప్ ఉందా, స్ట్రెంగ్త్ ఉందా, అట్లా కమిట్మెంట్ ఉండాలి. దట్ కమిట్మెంట్ విల్ బ్రింగ్ లేటర్ ఎనర్జీస్. రామ్ గారు, హీఈస్ లైక్ ఏ హనుమాన్, right? Like he want to move entire like a mountains, right? Is great strength for that. Puneet, he same thing. He has a lot of confidence, right? He says even it's completed. There is no doubt. Whether there is a possibility or not, there is no thought of like that, right? If we want, it is done. So that kind of team is there, and there is a lot of volunteers coming, like Santosh now came, Arun, Nanda, Sri Master, and advisors, right? We have great advisors global wise, right? Globally, right? There are so many. Pari ma'am, she supported, she extended support on that. So ivanni chuste మాకు ఏమీ డౌట్ లేదు, రైట్? ద రైట్ టీమ్ ఈజ్ దేర్, అండ్ అంటే ఈచ్ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో వీ డోంట్ హ్యావ్ దట్. ఇట్ ఈస్ మిక్సింగ్ అప్, లైక్ ద ఫోర్సెస్ ఆర్ పుషింగ్ ఎవ్రీ వన్ టుగెదర్ టు దట్ కోర్ పాయింట్, ఆరిజిన్ పాయింట్. అబౌట్ సంపత్, సో నాకు నేను జస్ట్ అదే చెప్పే కదా, అది కమ్యూనిటీలో 1.5 years, రైట్? When I started meeting people, like new people, they're amazing, right? I sometimes I think like how they get these kind of energies, right? చదువుకోవడానికి నీ లైఫ్ టైం సరిపోదు దానికి, అట్లాంటి ఎనర్జీస్ రావాలి. సంపత్ గారు, he came from Australia. Last I met him in last MMS. You don't need anything, just first introduction, you shake hand, that's all. You see all the energies, you transfer all the energies to you. The moment he has a lot of connections, lot of networking, and at the same time PMC, as part of PMC you came. I met when I met you here in Dallas first time. I see that. So if you have any small bits of doubts about completion of this project, right? These are all, the moment I see this team, like all erased. There is a lot of network. PMC is great boon for the project here, right? Kind of like networking, spreading the word about pyramid, about Omega to entire world. So we don't need to prepare anything, any new things here. Everything is there. We have to connect the dots. That's what. అండ్ ముఖ్యంగా ఒమేగా పిరమిడ్ గురించి హోల్ వరల్డ్ వెయిట్ చేస్తుంది. అటువంటి దాంట్లో వెరీ కీ పోస్ట్లో మీరున్నారు. వాట్స్ యువర్ ఫీలింగ్, యువర్ కోర్ ఫీలింగ్? తప్పకుండా అండి. ఇట్స్ ఏ బ్లెస్సింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ ఐ థింక్ ఇట్ హ్యాపెన్ ఫర్ ఎ పర్పస్ ఫర్ మీ, రైట్? ఓన్లీ పిరమిడ్ కన్స్ట్రక్షనే కాదు, నా పర్పస్, నా ఇన్నర్ సైడ్ ఆల్సో ఇట్ ఈస్ గెటింగ్ చేంజ్. ఒక
ఇట్ ఈస్ డ్రైవింగ్ మీ టువర్డ్స్ పర్పస్, రైట్? ఒక ఒమేగా పిరమిడ్తో ఆగదలుచుకోలేదండి. వీ వాంట్ అట్లీస్ట్ వన్ పిరమిడ్ ఇన్ ఎవ్రీ సిటీ, వన్ పిరమిడ్, రైట్? ఒమేగా, దట్స్ ఒమేగా, put gamma, whatever name it is, right? This is an experience we want to extend to entire world. Not it's a global, not only in US, right? Globally, right? We are humanity wise, it's for next generation, hundreds, any kind of generation, any kind of religion, any kind of tradition, right? Pyramid can embrace all of them. So I'm really blessed to be part of it, and I will continue for next until a lifetime on this building pyramids. అండ్ ఒమేగా పిరమిడ్కి మీ ఇన్విటేషన్? ఇది ప్రాజెక్ట్ అనేది ఒక సాకర్డ్ థింగ్ అండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎట్లాంటి స్టేటస్లో ఉన్నా కూడా ఎవ్రీ వన్స్ హెల్ప్ ఈజ్ నీడెడ్. మీరేమీ చేయక్కర్లేదు. మీకు వీలైతే మానిటరీ సహాయం చేయొచ్చు, వీలైతే వాలంటరీ వర్క్ చేయొచ్చు, వీలైతే ధ్యానం మాత్రం చేయండి. ధ్యానం చేయడానికి మీకు ఏమీ అక్కర్లేదు, తినడం కూడా అక్కర్లేదు. మీరు ధ్యానం ఒక 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయండి. ఇక్కడ ఒక మంచి పర్పస్, మంచి సంకల్పంతో మేము ఇది కడుతున్నాం. ఒమేగా కోసం ధ్యానం చేయండి. డైలీ ఒక 5-10 నిమిషాలు ధ్యానం చేయండి. మీరు ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా. మీరు ఎప్పుడు మీకు పిఎంసి ఈజ్ హెల్పింగ్ అస్ లాట్. సో మీకు ఒమేగా గురించి తెలుసుకోవాలని ఎప్పుడు ఉన్నా కూడా మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఒమేగా మీ ముందు ఉంటుంది. పత్రి సార్ గురించి మీ మాటల్లో? Unfortunately, I did not have a chance to meet him. I think I will connect to him. I connected already to him. I feel I connected to already to him through meditation. అది మెడిటేషన్ అంటే అందరికీ మెడిటేషనా అని, నీకు 60 సంవత్సరాల తర్వాత చూడండి. మెడిటేషన్ అంటే 60 సంవత్సరాల తర్వాత చేయాల్సింది. పిల్లలకి మెడిటేషనా ఎందుకు? మెడిటేషన్ అంటే ఒక సెయింట్ లాగా మారాలనో, మెడిటేషన్ అంటే ఒక అన్నీ వదిలేయాలి అనో, ఇట్లాంటి ఒక ఫీలింగ్ని జనాల్లో నుంచి తొలగించి మెడిటేషన్ సింప్లిఫై చేసి అందరూ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అనేది ఒక సైన్స్ కూడా కాదు. సైన్స్ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి సైన్స్లో. సైన్స్ యాక్చువల్ మెడిటేషన్ అనేది యూనివర్సల్, ఇట్స్ ఎ కాస్మిక్, రైట్? ఇట్స్ ఆల్ ఎనర్జీ. దిస్ అనేది ఒక తీసుకొచ్చి అందరికీ, సామాన్యుడికి కూడా మెడిటేషన్ని చాలా ఈజీగా చెప్పినవారు పత్రిజీ గారు. అదే తర్వాత ఇది చూసిన తర్వాత ఇంత సింపుల్ ఆ మెడిటేషన్ అంటే అనిపిస్తుంది. చాలా చాలా యాక్చువల్గా ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది. పత్రిజీ గారు తెలుసుకుంటున్నాను. సమ్ ఫోర్స్ లైక్ ఐ థింక్ he knows the purpose, right? He knows my purpose also. That's why I'm here. చాలా చాలా కృతజ్ఞుని దానికి. ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం? ఆనంద్ గారు, పిఎంసి మీరు వచ్చి పిఎంసిని పరిచయం చేయడం మాకు చాలా చాలా సంతోషకరమైన విషయం. అండ్ మిమ్మల్ని చూసిన తర్వాత అంటే మీరు ఉత్త పిఎంసి ఛానల్ కోసమే కాదు, మీ మెడిటేషను, మీ ఎనర్జీస్, మీరు కమిట్మెంట్తో, మీరు చేసే కమిట్మెంట్తో మీరు ఎంత వర్క్ చేస్తారు బ్యాక్గ్రౌండ్లో. నేను లాస్ట్ 1 month నుంచి చూస్తున్నా ఎంఎంఎస్ నుంచి. ఇట్స్ నాట్ సింపుల్ టాస్క్ ఇది. ఇప్పుడు అక్కడ ఒక విషయం ఉన్నది అంటే ఉంటుంది, అది అక్కడ. ఆ ఉన్న విషయాన్ని 10 మందికి చెప్పడంలోనే ఉంది. 10 మందికి తెలియనంత వరకు అది లేదు. అది అక్కడ సంథింగ్ డజంట్ exist unless people know about it, right? సో ఆ పాత్ర మీరు పోషిస్తున్నారు. మీరు చెప్తున్న పిఎంసి ఛానల్ అనేది దాంట్లో ఇప్పుడు ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు పిఎంసి. అండ్ మెడిటేషన్ కానీ నేను అంటే మనకు తెలియనంత వరకు పిఎంసి అంటే తెలియదు నాకు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ దేర్ ఫర్ పిఎంసి ఛానల్.
అండ్ నాకు మెడిటేషన్ చేయాలి అని చూస్తే పిఎంసి ఛానల్కి వెళ్తే చాలా విషయాలు వస్తాయి, తెలుస్తున్నాయి అక్కడ. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఛానల్. దెర్ ఈస్ వీ వాంట్ టు హ్యావ్ ద ఛానల్ ఇన్ డాలస్ ఆల్సో. డెఫినెట్గా మీరు స్టార్ట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ కూడా. వీ విల్ డెఫినెట్లీ విల్ కాంట్రిబ్యూట్ వాట్ ఎవర్ వే వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్. పిఎంసి రోల్ ఈజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఒమేగా, ఇన్ మెడిటేషన్, ఇన్ ఎంటైర్ పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. పిఎంసి ఆడియన్స్ అంతా మా ఒమేగా పిరమిడ్కి సపోర్ట్ చేయండి. ఇది యాజ్ ఐ సెడ్, ఇది ఒక ఒమేగా ఒక ప్లేసే కాదు. వీ వాంట్ టు బిల్డ్ సో మెనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పిరమిడ్స్. ఇట్స్ నాట్ ఓన్లీ పిరమిడ్, ఇట్స్ ఎ రిట్రీట్. లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిల్డింగ్ అవేర్నెస్ యువర్ సెల్ఫ్. మీరు ఆ ఏరియాకి వెళ్తే మీరేంటో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటి అవకాశం అందరికీ కల్పించాలి. అది మన బాధ్యత. మీరు చూస్తున్నారు వరల్డ్లో, ప్రపంచంలో ఎన్ని జరుగుతున్నాయి ఇప్పుడు, యుద్ధాలని ఇదని. ఇది చూసిన తర్వాత నాకు ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే నాకు చాలా చిన్నగా కనపడతాయి. అసలు దేనికోసం చేస్తున్నారు వీళ్ళంతా ఈ యుద్ధాలని? సపోజ్ ఎవరైనా నాపైకి అరిచిన కోపం తెచ్చుకున్నా కూడా ఐ ఫీల్ లైక్ ఎందుకు చేస్తున్నా, ఏమొస్తుంది దాంతో అర్థం. ఐ కుడెంట్ అండర్స్టాండ్ దట్ వై. మీ సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయండి, డెఫినెట్గా మీరు చూడండి మీ లోపల చేంజ్ చేస్తున్నారు. చూసారు కదండి మన వైస్ ప్రెసిడెంట్ ఎలా ఉన్నారో. ఒమేగా పిరమిడ్ డల్లాస్లో రాబోయేటువంటి పిరమిడ్ అనేది ఆషామాషి కాదు. దానికి ఎవరు కావాలో వాళ్ళని ఎంచుకుంటుంది నేచర్. ఆ సమయంలో దిగుతారు అలా, ఒక మాస్టర్ దిగినట్లు. సో వెరీ సూన్ ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. ఆ అద్భుతానికి వైస్ ప్రెసిడెంట్ ఆయన. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆయన ఇన్విటేషన్ పలికారు. ప్రతి ఒక్కళ్ళు యుఎస్కి ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో దిగినా దయచేసి ఒమేగా పిరమిడ్ని ఆ ల్యాండ్కి వచ్చి అక్కడ ఇంత అన్నప్రసాదం తీసుకొని అక్కడ ధ్యానం చేయాలన్నది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. అందరూ విజిట్ చేయాలని కోరుకుంటూ, మరి మాస్టర్ యొక్క అనుభవాలను మనం విన్నాం. నెక్స్ట్ మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.